ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా చేసే వామచారు చూపించబోతున్నాను. జీర్ణశక్తికి చాలా మంచిదండి. నేను ఎన్ని వెరైటీస్ చేసినా కంపల్సరీ చారు అనేది ఉండాలి. సింపుల్గా చేస్తాను, చూడండి ఒకసారి. ముందుగా చిన్న గిన్నెతో వాటర్ తీసుకొని చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. ఒకసారి చింతపండు ఇలా కలిపేసుకొని పసుపు ఎక్కువగా వేస్తానండి. నేను కారం వేయను, పసుపు వేస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మరగనివ్వాలి. ఈ చారు అనేది బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి. అంతేగాని పొంగు వచ్చింది కదా అనేసి మనం తాలింపు వేసేస్తే టేస్ట్ బాగోదు. చూసారా, కొంచెం వెళ్తేయింది. చింతపండు ఉట్లన్నీ నేను వడకట్టి తీసేస్తానండి. ఎప్పుడు అలానే చేస్తాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాము ఎక్కువగా వేసుకోవాలండి. వామచారు కాబట్టి వాము ఎక్కువగా వేసుకొని ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు వేయడంలోనే మనకి చారు టేస్ట్ అంతా వస్తుందండి. బాగా వేగిన తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకొని దించేసుకోవడం, అంతే.